దైనందిన జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇటీవల పరిస్థితుల్లో మన ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అందుకే గోర్లు, చేతుల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని నివేదికలు నొక్కి చెప్తున్నాయి. అన్నిటికంటే మనం తినడానికి, ముక్కు తుడుచుకోవడానికి లేదా ఎవరినైనా కౌగిలించుకోవడానికి ప్రతిదానికి మన చేతులను ఉపయోగిస్తాం. అటువంటి పరిస్థితులలో గోర్ల శుభ్రత మన అందానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పరిశోధకులు ఏమి చెప్పారు? గోర్ల కింద ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ సాధారణంగా హాని చేయవని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సూక్ష్మ జీవులు బలహీనమైన ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారిలో లేదా గోర్లలో ఏదైనా గాయం లేదా ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఈజీగా ప్రవేశిస్తాయి. ఇన్ఫెక్షన్ లక్షణాలు గోర్ల రంగు మారడం, వాపు, నొప్పి, చీము కారడం వంటివి ఉండవచ్చు. గోర్లను శుభ్రంగా ఉంచుకోవడం ఎలా? మీ చేతులు, గోర్లను సబ్బు, నీటితో కనీసం 2 సార్లు కడగాలి. గోర్ల కింద మురికి పేరుకుపోకుండా ఉండేందుకు సాఫ్ట్ బ్రష్ ఉపయోగించాలి. పొడవాటి గోర్లు ఉంచుకోవడం మానుకోండి, ఎందుకంటే వాటిలో ధూళి, క్రిములు సులభంగా పేరుకుపోతాయి. గోర్లను క్రమం తప్పకుండా కత్తిరించుకోండి. గోర్లను క్రమం తప్పకుండా కత్తిరించడానికి పదునైన సాధనాలను ఉపయోగించండి. నెయిల్ పెయింట్ వేయడానికి ముందు, తర్వాత మీ గోర్లను శుభ్రం చేసుకోండి. గోర్లలో ఫంగస్ ఇన్ఫెక్షన్ కనిపించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.